నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ శ్రీ. మనతో పాటు ఉంది జీవిత గారు, ఎస్పెషల్లీ శ్రీధర్ సిసి స్టూడెంట్ అని చెప్పొచ్చు. అండ్ ఈ రోజు శ్రీధర్ సిసి ఎంతో మందికి ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి అనుకునే కళని నెరవేరుస్తుంది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. అండ్ దానికి ఎగ్జాంపుల్ జీవిత గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఇంతకీ ఆ జర్నీ ఎలా మొదలు పెట్టింది, అండ్ చదువుకునే ప్రాసెస్లో ఫైనాన్షియల్ పరంగా కావచ్చు, క్రిటిసైజింగ్ పరంగా కావచ్చు, ఎన్నో రకాలుగా డిస్టర్బెన్సెస్ అయితే మనకి వస్తూనే ఉంటాయి. వాటిని ఓవర్కమ్ చేసి తన ప్రిపరేషన్ ప్రాసెస్ని ముందుకు తీసుకెళ్ళి ఈరోజు ఇక్కడ ఉంది కదా. సో ఆవిడ జర్నీ ఎక్స్పీరియన్స్ మొత్తం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అండి. హాయ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో ఎస్ఎస్సి సిజిఎల్ జాబ్ రావడం జరిగింది. అండ్ దీనికన్నా ముందు బ్యాక్గ్రౌండ్లో ప్రిపరేషన్ ప్రాసెస్ అయినా అండ్ ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనము జాబ్ క్రాక్ చేయడం అంటే ఈజీ విషయం అయితే కాదు. సో ఎలా మొదలైంది, అసలు ఎందుకు గవర్నమెంట్ జాబ్ని చూస్ చేసుకున్నారు మీరు? ఎందుకు అంటే మెయిన్ రీజన్ అయితే ఫ్యామిలీ పరంగానే. మాకు బ్రదర్ లేరండి, నేను నాకు సిస్టర్. మా ఫాదర్ మదర్ ఉన్నారు, ఫార్మర్స్, వ్యవసాయం పని చేస్తారు. ఏమీ తెలీదు, జస్ట్ వ్యవసాయం తెలుసు అంతే. చిన్నప్పటి నుంచి మదర్ ఎలా అంటే పేరెంట్స్ చెప్పి పెంచారనమాట. మనకు ఒక గవర్నమెంట్ జాబ్ ఉంటేనే ఎవరైనా రెస్పెక్ట్ ఇస్తారు. నార్మల్గా వ్యవసాయం చేస్తే అంత ఎవరు రికగ్నైజ్ చెయ్యరు, ఎవరు పట్టించుకోరు. సో కొంచెం మనకి ఒక పేరు రావాలి, మనం అంటూ ఒక పర్సన్ ఉన్నామని తెలవాలి అంటే, గుర్తించాలి అంటే ఖచ్చితంగా మనకు ఒక గవర్నమెంట్ జాబ్ రావాలని నాకు ఊహ తెలిసినప్పటి నుంచే నాకు చెప్పి పెట్టారనమాట పేరెంట్స్. మా మదర్ ఎప్పుడు వచ్చిన టాపిక్లో చెప్పేది, వాళ్ళని అంటే చూస్తాం కదా మూవీస్లో, లేకపోతే నార్మల్గా వీడియోస్లో చూసినప్పుడు కూడా అదే క్లియర్ చేసేది. చూడు వాళ్ళకి జాబ్ ఉందని టీవీలో చూపిస్తున్నారు, అక్కడ ఉంది ఇక్కడ ఉంది అని. అలా కూడా మనం రావాలంటే జాబ్ చేస్తేనే వస్తుంది అని ఒక పాయింట్లో ఊకే చెప్తా ఉండేది. సో నా మైండ్లో అదే ఫిక్స్ అయ్యేది. సో నేను అప్పటి నుంచే ఒక థాట్ ఉండేది, చేస్తే ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ చేయాలి. అది చిన్నదా పెద్దదా అని సెకండరీ, గోల్ అయితే వేరే ఉండేది. కాకపోతే ఏది చేసినా ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తేనే మనకు రికగ్నైజేషన్ వస్తుంది. మళ్ళీ మా ఫాదర్కి మదర్కి ఎట్లా అంటే వంశం బ్రదర్ లేరు అని చెప్పి. సో మా మమ్మీ నాకు చెప్పకుండా వాళ్ళు రిగ్రెట్ అవుతా ఉండేది. అంటే ఏమన్నా అయితే చూసుకోవడానికి ఒక బ్రదర్ లేరు, అది మాకు సపోర్ట్గా లేరు, మళ్ళీ పేరెంట్స్కి సపోర్ట్గా లేరు అని చెప్పి చాలా బాధపడుతుండే. సో ఇంకా ఇప్పుడు నాకేం ఆలోచన వచ్చేదంటే, ఒక గర్ల్ అయి ఉండి ఇప్పుడు నేను బాయ్గా అయితే మారలేను, అయిపోయింది అది. తర్వాత సిస్టర్ వచ్చింది, అది కూడా ఆ గర్లే. కాకపోతే ఇక వీళ్ళని బాయ్ పరంగా అయితే నేను సాటిస్ఫై చేయలేను. కాకపోతే జాబ్ చేస్తే వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళకి సపోర్ట్ ఉండాలనే చూస్తున్నారు కదా. సో ఆ సపోర్ట్ నా ద్వారా వస్తే వాళ్ళు కొంచెం హ్యాపీ ఉంటారు. 100% హ్యాపీ ఇవ్వలేను కావచ్చు, కానీ ఒక 50-60% అయితే ఇస్తాను కదా, నా కూతురు జాబ్ చేస్తుంది అని చెప్పుకుంటారు. కానీ అది నాకు బాగా పడిపోయింది, చాలా మైండ్లో ఉండిపోయింది అనమాట. ఏది వచ్చినా ఎవరేమైనా అడిగినా కూడా అది తెలియకున్నా కూడా నేను గవర్నమెంట్ జాబ్ చేస్తా అని చాలా మంది అనేవాళ్ళు. ఇప్పుడు ఈ కాలంలో గవర్నమెంట్ జాబ్ వస్తుందా, ఎందుకంత చెప్తున్నావు అని. కాకపోతే వెళ్ళక ముందే అనుకుంటే కరెక్ట్ కాదు కదా, మనం వెళ్ళి ట్రై చేస్తేనే ఏదైనా వస్తుంది అని ఒకటి ఉండేది. మా మమ్మీ అదే చెప్పేది, ఏది వచ్చినా ఫస్ట్ ట్రై చేయాలి, రాదు అనుకుంటే రాజబతికే ఏ విషయమైనా. సో మనం ఫస్ట్ ట్రై చేస్తే ఫెయిల్ అవుతాం, కానీ మళ్ళీ ఏదో ఒక రోజైతే మన హార్డ్ వర్క్కి సక్సెస్ ఉంటుంది కదా అని నేర్పించి పెట్టారు పేరెంట్స్. ఎలా హెల్ప్ చేసింది ఈ ప్రాసెస్లో మీకు శ్రీధర్ సిసి ఎగ్జామ్ క్రాక్ చేయడానికి? అంటే మెటీరియల్ పరంగా, ఎక్స్ప్లెనేషన్ పరంగా, ఎస్పెషల్లీ ఎక్స్ట్రా క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు కదా, ఎలా మిమ్మల్ని అప్స్కిల్ చేసింది జాబ్ క్రాక్ చేయడానికి? మెయిన్లీ జాబ్ రావడానికి కారణం అయితే శ్రీధర్ సిసి అండి. నార్మల్గా ఫ్రాంక్గా చెప్పాలంటే, నేను నార్మల్గా షార్ట్స్ వీడియోస్ చూస్తూ ఉంటా కదా, ఎవరైనా ఇలా చెప్తుంటే కావాలనే చెప్తుంటారులే, జాబ్ వచ్చినాక ఎన్నన్నా చెప్తారు అనుకునేదాన్ని, నేనే అనుకునేదాన్ని. కాకపోతే ఈ టైంలో నాకు అనిపిస్తుంది, అరే నేను అనుకుంది రాంగ్, నిజమే ఇంత ఉంది దీని వెనక అని. అసలు నిద్ర లేక, తిండి కూడా సరిగ్గా తినలేక, మార్నింగ్ హాస్టల్లో ఉండేదాన్ని. మార్నింగ్ 6:30కి క్లాస్ ఉండేది, 6:30 to 9:30 ఎక్స్ప్లెనేషన్ ఉండేది, మార్క్స్ రాస్తుంటే. దానికి రావడం నైట్ 9 వరకు ఉండేది గర్ల్స్కి అలో స్టడీ హాల్లో. 6:30 to 9 వరకు ఇన్స్టిట్యూట్లోనే ఉండేదాన్ని. జస్ట్ ఫుడ్కి వచ్చేది తినేది వెళ్ళేది, ఫుడ్కి వచ్చేది తినేది వెళ్ళేది, మొత్తం ప్రిపరేషన్ ఇంకా అదే అనుకున్నా నేను. వచ్చి మళ్ళీ వీళ్ళ దగ్గర ఆ మాట ముందు చేసినది గుర్తుకు రాదు, ఇప్పుడు వదిలేసిందే, ఏం చేస్తుందిలే పెళ్ళి చేసుకుంది అని ఆ థాట్ రావద్దు అని చెప్పి
చాలానే కష్టమైంది. అప్పటికి నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. నేను క్లాసెస్ వినలేదు కదా, నాకు అది డౌట్ ఉండేది. మరి నేను సరిగా అన్ని క్లాసెస్ కూడా 100% వినలేదు, అన్ని 70-80% విన్నాను. అది అయ్యిద్దా కాదా అని నాకు కొంచెం మొహమాటం ఎక్కువ సార్తోనే ఇంటరాక్ట్ అవ్వడానికి. ఎవరికన్నా వెళ్ళి అడిగితే జాబ్ ఎందుకు వదిలేసి వచ్చావని అంటారు అందరూ. ఎవరైనా కొంచెం అది చూస్తారేమో అని ఆ థాట్కి నేను ఎవరికి వెళ్ళి ఇంటరాక్ట్ కూడా అవ్వలేకపోయాను. తర్వాత శశి సార్ ఉండేది. ఆ సార్కి నేను యాక్చువల్గా నేను అప్పుడు 2022లో వచ్చినప్పుడు ఎస్ఎస్సి జీడీకి వెళ్ళాలా వద్దా అని ఆ సార్ని ఒక్కడినే అడిగాను. సో ఆ సార్కి అడిగిన కాబట్టి ఒకసారి ఆ సార్ని కలుద్దాం, మళ్ళీ మరి ఏం చేయాలి అని, చేసేది కరెక్టా రాంగా, ఇంత స్టెప్ తీసుకుని అయితే వచ్చాను కదా, మళ్ళీ ఏమన్నా అయిపోయింది అనుకో ఎంతో నెగిటివ్ అయిపోద్ది, మళ్ళీ లైఫ్ వేస్ట్ అయిపోద్దా అని సార్ని అడిగితే ఏం కాదమ్మా ఎందుకమ్మా ఫస్ట్ అన్నారు, ఎందుకు వదిలేస్తావు అంత మంచి జాబ్ కదా అని. ఇలా సార్ ప్రాసెస్ మమ్మీ వద్దన్నారు అంటే, సరేలే ఇంక వచ్చేసినాక ఏం కాదు, ప్రిపేర్ అవ్వు, నీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమున్నా చెప్పు అడుగు అని. ఇలానే ప్రతి ఫ్యాకల్టీ మనకి సపోర్ట్ ఇస్తారా? మనం ఏ డౌట్ అడిగినా ఎప్పుడైనా రెస్పాన్స్ ఉంటుంది వాళ్ళ దగ్గర నుంచి? అవునండి, టైం అని ఏం లేదు, 24 hours ఉంటారేమో మరి డౌట్స్ కి సంబంధించి. ఎప్పుడు కనిపిస్తూనే ఉంటారు, మనం వెళ్ళి ఇంటరాక్ట్ అవ్వాలి. నాకు కొంచెం మొహమాటం కూడా ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వలేదు అందరితోని, కానీ ఎప్పుడు వెళ్ళినా ఏ క్వశ్చన్ అయినా చిన్నదైనా కూడా ఇది ఎందుకు అడుగుతున్నామని అన్నారు, అన్నిటికీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. కానీ నాకేం అనిపించదు అంటే, అయ్యో ఇది అడిగితే ఏమనుకుంటారో ఉంటది కదా, కొంచెం అలా ఉండేది. మళ్ళీ కొంచెం సబ్జెక్ట్ ఎక్కువ వినలేదు కాబట్టి ఇది అడిగితే రాంగ్ అయిద్దేమో, అది రాంగ్ అయిద్దేమో అని అడగలేకపోయాను. కానీ మనం ఏ డౌట్ అడిగినా కూడా క్లియర్ చేస్తారు. అండ్ సోర్స్ ఏం ఫాలో అయ్యారు మీరు? వేరే ఏ సోర్స్ ఫాలో అవ్వలేదండి, మొత్తం గుడ్డిగా శ్రీధర్ సిసినే నమ్మేశాను నేను. ఏదైతే అదైంది, ఇంతమందికి చెప్తున్నారంటే ఇప్పుడు నమ్మకం వచ్చిందా? జస్ట్ శ్రీధర్ సిసిని ఫాలో అయితే మనకి రావడం బ్యాంక్ జాబ్ అయినా ఏ జాబ్ అయినా వస్తుందని ఫస్ట్ నుంచి నమ్మకం ఉంది కాబట్టి మళ్ళీ శ్రీధర్ సిసికే వచ్చానండి నేను. లేకపోతే మళ్ళీ వేరే కోచింగ్ సెంటర్స్ ఎన్ని లేవు వెళ్ళొచ్చు. మరి ఈ నమ్మకం చాలా మందికి, ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో జాయిన్ అవ్వాలి అంటే అవ్వాలా వద్దా? మీలాగానే ఇప్పుడు మీరు అన్నట్టుగానే రీల్లో చూసి ఇదంతా ఏంటి అని అనుకుంటారు కదా, ఏం చెప్తారు మీ ఎక్స్పీరియన్స్ ని బట్టి వాళ్ళకి? నేనైతే ఇదే చెప్తానండి. కాకపోతే నేను చూసిన దాంట్లో మా ఇన్స్టిట్యూట్లో కూడా చాలా మంది ఉండేది, మా ఇన్స్టిట్యూట్లో కొంతమంది వేరే సోర్స్ ఫాలో అయితే బాగుండని అవుతున్నారు, అలా అయ్యి అలానే ఉండిపోయారు చాలా మంది. సో నన్ను అడిగితే వేరే సోర్స్ అవసరం లేదు, ఏ సోర్స్ అయినా పర్లేదు. ఇప్పుడు నేను శ్రీధర్ సిసి గురించి నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను, వేరే ఏ సోర్స్ అయినా మొత్తం దానికి 100% స్టిక్ అయి ఉంటే కంపల్సరీ ఇవాళ కాకపోయినా రేపైనా అవుతుంది. అన్ని రోజులు మనవి ఉండవు కదండి, ఒక రోజు మనది, ఇంకో రోజు వేరే వాళ్ళది. సో ఏదో ఒక రోజు అయితే అయ్యిద్ది. ఇది నాకు చాలా హెల్ప్ అయింది యాక్చువల్గా. ఆ సార్కి ఏ క్లాసెస్ అయినా కావాలి అనుకుంటే, సార్ ఈ టాపిక్ మీద మాకు రావట్లేదు అని నేను ఒక్కదాన్ని వెళ్ళకపోయేదా, నాకు భయము. నా ఫ్రెండ్స్ ఉండదన్నమాట, వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. వాళ్ళు ముందు జాయిన్ అయ్యారు, వాళ్ళు నాకు డౌట్స్ ఉన్నా నేను ఆమె అడిగేదాన్ని. కొంతమంది ఉంటారు కదా, ఎందుకు చెప్పాలి, నా చదువు ఆగిపోతుంది, అలా లేకుండే. అమ్మాయి కూడా చాలా హెల్ప్ చేసింది. తనని అడిగేదాన్ని, మాకేమైనా డౌట్స్ ఉంటే ఇద్దరం వెళ్ళి సార్ని అడిగేవాళ్ళము. ఏమున్నా తనని తీసుకెళ్లేదాన్ని. ఏమైనా క్లాసెస్ ఏమైనా కావాలి అంటే వెళ్ళి ఇద్దరం అడిగితే సార్ కొంచెం టైం తీసుకొని అయినా కానీ చెప్పేవాళ్ళు. ఖచ్చితంగా సొల్యూషన్ ఉండేది. కానీ మనం వెళ్ళి కాంటాక్ట్ అవ్వాలి వాళ్ళకి, అవ్వకపోతే ఎలా తెలుస్తుంది ఏదైనా, అంతే. సో ఫైనల్గా శ్రీధర్ సిసి మీకు ఎలా సపోర్ట్ చేసిందో ఒక 2 wordsలో డిస్క్రైబ్ చేయండి అంటే ఏం చెప్తారు? శ్రీధర్ సిసి ఎలా నేర్పిస్తుంది అంటే, ఒక కన్సిస్టెన్సీ పెట్టుకోండి, ఒకటే దానికి స్టిక్ అయి ఉండండి అని, అటు ఇటు జంప్ అవ్వకుండా ఎన్ని ఇయర్స్ అయినా దీనికే ఉండండి ఖచ్చితంగా. ఫస్ట్ మనల్ని మనం నమ్మి తర్వాత వాళ్ళని నమ్మేయండి, ఇంకా ఏదైనా అదైద్ది. వస్తే వస్తుంది, రాకపోతే రేపు వస్తుంది అంతే, కానీ రావడం మాత్రం పక్క. ఇప్పుడు ఎంతమంది చూస్తలేమండి, లక్ ఉంటే ఒకరికి ఇద్దరికి ఉంటుంది, కానీ అంతమందికి నార్మల్గా చూస్తుంటే నేనే షాక్ అవుతా. ఇయర్లీ 1000s లో అవుతుంది మా ఇన్స్టిట్యూట్లో. వామ్మో ఇంతమంది ఎలా చదువుతున్నారు, జాబ్ కాదు ఒక్కరికి 3-4 జాబ్లు వస్తున్నాయి. నేను అదే షాక్ అవుతుండే, ఫస్ట్ లో కావాలని చెప్తుండే అనుకుందే, కానీ ఇప్పుడు నేను ఎక్స్పీరియన్స్ అవుతాను. సో ఇప్పుడు రియల్ టైమ్ ఎగ్జాంపుల్ మీరే అంటారు. అంతే, 100% నేనే ఎగ్జాంపుల్. సూపర్ అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.